మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనం గచ్చిబౌలిలో లొకేటెడ్ అయి ఉన్న కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. ప్రస్తుతం మనం డాక్టర్ శ్యామ్ కే జైస్వాల్, ఎండి ఇంటర్నల్ మెడిసిన్, డిఎన్బి న్యూరాలజీ, అలాగే చీఫ్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. సో సార్ ఉన్నారు కాబట్టి మనకున్న డౌట్స్ అన్ని అడిగి క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటి, అసలు దాని లక్షణాలు ఏంటి సార్? పార్కిన్సన్స్ ఒకటి న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్, ఇలా బ్రెయిన్ జబ్బు ఉన్నాయి, మెదడు జబ్బు ఉన్నాయి. పార్కిన్సన్స్లో ఏమొస్తుందో నాకు ఫస్ట్ నేను చెప్తాకి పార్కిన్సన్స్కి కారణం ఏంటి. ఓకే సార్. మొత్తం బాడీ కంట్రోల్స్, చేయి కంట్రోల్స్, కాలికి కంట్రోల్స్, మాటల కంట్రోల్ మొత్తం బ్రెయిన్ నుంచి ఉన్నాయి, మెదడు నుంచి ఉన్నాయి. సో బ్రెయిన్లో ఒక కెమికల్స్ ఉన్నాయి. కెమికల్కి పేరు డోపామిన్. ఈ డోపామిన్ కెమికల్స్ ఇలా పార్కిన్సన్స్ పేషెంట్స్కి తక్కువ ఫామ్ వస్తుంది. ఇట్ బికమ్స్ లెస్ ఫామ్ ఇన్ ద ఒక ఏజ్ నుంచి పాసిబిలిటీ ఉన్నాయి. కొన్ని పేషెంట్కి జెనెటిక్ కాజ్ నుంచి చిన్న నుంచి ఇట్లా పాసిబిలిటీ ఉన్నాయి. ఈ బ్రెయిన్కి నర్వ్లో కొద్దిగా ఇలా డోపామిన్ తక్కువ ఫామ్ వస్తుంది. దానికోసం పేషెంట్స్కి ఇలా పార్కిన్సన్స్ సిమ్టమ్ స్టార్ట్ వస్తుంది. ఓకే, పార్కిన్సన్స్కి రెండు రకాలకి సిమ్టమ్స్ ఉన్నాయి. ఒక నాన్ మోటర్ అని ఒక మోటర్. నాన్ మోటర్ అంటే కనిపించలేదు బయట నుంచి ఏ సిమ్టమ్స్ ఉన్నాయి. మోటర్ అంటే బయట నుంచి కనిపిస్తే ఏం సిమ్టమ్స్ ఉన్నాయి. సిమ్టమ్స్ అంటే 4 సిమ్టమ్స్ చాలా ఇంపార్టెంట్. చాలా 4 సిమ్టమ్స్ అంటే పార్కిన్సన్కి బాడీ మొత్తం స్లో వస్తుంది. బాడీ అంటే స్లోగా నడుస్తారా, స్లోగా మాట్లాడతా, మొత్తం యాక్టివిటీ. మన అన్నం చేసినా మొద్దుగా ఉండడం, అన్నం తింటారా ఇంకా చాలా మొత్తుగా వస్తుంది, అట్లా వస్తుంది. తర్వాత ఈ ఒకటి సెకండ్, మొత్తం బాడీ చాలా స్టిఫ్ వస్తుంది. స్టిఫ్నెస్ చేయి కాల్ బాడీ మొత్తం అట్లా నడుము అంతా మొత్తం స్టిఫ్, అంటే కదలకుండా అలా స్టిఫ్ గా ఉండిపోతుంది. స్టిఫ్ గా వస్తుంది. ఎస్, కరెక్ట్. ఇలా సెకండ్. థర్డ్ వస్తాకి ఇలా చాలా సివియర్ స్టేజ్ కు అలా నడుస్తున్న టైం కొద్దిగా బ్యాలెన్స్ అవుట్ వస్తుంది, తూలుస్తుంది. అని తర్వాత అప్పుడప్పుడు కొద్దిగా కింద పడిపోయిన ఛాన్స్ ఇంకా తూగుతూ ఉంటారు, కింద కూడా పడిపోతూ ఉంటారు. కరెక్ట్. ఇలా 4 సిమ్టమ్స్ ఉన్నాయి. ట్రెమర్ అంటే చేయలే కొద్దిగా అట్లా సేక్ వస్తుంది, వంకర వస్తుందా, ఇలా చేయ వంకర వస్తుందా, ఇలా చాలా కామన్. ఈ 4 సిమ్టమ్స్ అనేది పార్కిన్సన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానిపైన నేను చెప్పారా కొన్ని సిమ్టమ్స్, ఒక రకాల సిమ్టమ్ నాన్ మోటర్ సిమ్టమ్స్. నాన్ మోటర్ అంటే బయట కనిపించలేదు అంటే వస్తాకిన పేషెంట్స్కి నిద్రలో కష్టం వస్తుంది, అంటే నిద్రలో ఉలిక్కి పడ్డం లాంటివి. నిద్ర కొద్దిగా స్వప్నం వస్తుందా, వేరే స్వప్నం వస్తున్న తర్వాత ఇలా ఒకటి. సెకండ్ వస్తుంది భోజనం మెంటలే కష్టం వస్తుందా, మింగడానికి ఇబ్బంది పడతారు. కరెక్ట్. తర్వాత మోషన్స్ లో కొద్దిగా కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తుందా. ఫోర్త్ అయితే మూత్రంలో కొద్దిగా కంట్రోల్ లేవు సరిగా, అప్పుడప్పుడు మళ్ళీ రావాలి, అట్లా వాష్రూమ్. చాలా మందిలో అలా రెగ్యులర్ గా వాష్రూమ్ లేదు. ఈ సిమ్టమ్స్ ఇంకా పార్కిన్సన్ కి సిమ్టమ్స్ ఉన్నాయి. దానిపైన ఏమైనా అప్పుడప్పుడు కొద్దిగా లేట్ స్టేజ్, చాలా అడ్వాన్స్ స్టేజ్ లో మతిమరి ఇంకా వస్తుందా, అడ్వాన్స్ స్టేజ్, లేట్ స్టేజ్ లో అట్లా. ఈ మెయిన్ సిమ్టమ్. మీరు అట్లా జనాలు, మీరు ఫ్యామిలీ మెంబర్స్ కి అని మీరు చూస్తే ఈ ప్రకార సిమ్టమ్ ఉన్నాయి అంటే పార్కిన్సన్స్ డిసీజ్. అని పార్కిన్సన్స్ డిసీజ్ కోసం ఇలా న్యూరాలజిస్ట్కి కన్సల్ట్ చేయాలి. అర్లీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మంచిగా రికవర్ వస్తున్నారు. లేట్ ఇలా ఇగ్నోర్ చేస్తే అట్లా సిమ్టమ్స్ ఉన్నాయి మీరు ఫ్యామిలీ మెంబర్స్కి, కొద్దిగా ఇగ్నోర్ చేసిన తర్వాత మళ్ళీ రికవరీ మంచిగా రావట్లేదు. ఓకే, వచ్చినప్పుడే వెంటనే డాక్టర్ని కనుక కన్సల్టేషన్ అయితే తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ లేట్ చేస్తే మాత్రం స్టేజ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా అది హై రిస్క్ లాగా అయిపోతుంది. ఓకే సార్. సార్, మరి ఈ పార్కిన్సన్స్ డిసీజ్ కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ లో ఉన్నాయి సార్ ప్రస్తుతం? ట్రీట్మెంట్ ముందు ఫస్ట్ అట్లా డయాగ్నోస్ చేయాలి, అట్లా ఏ టెస్ట్ చేయాలి డయాగ్నోసిస్ కోసం. ఈ పార్కిన్సన్స్ ఏంటి మెయిన్లీ ఇలా క్లినికల్ డయాగ్నోసిస్ అంటే పేషెంట్స్కి మాట తర్వాత ప్రాపర్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఐడియా వస్తున్నాయి పార్కిన్సన్ సిమ్టమ్స్ ఉన్నాయి. దానికోసం పార్కిన్సన్స్ కోసం న్యూరాలజిస్ట్కి కన్సల్ట్ చేయాలి. న్యూరాలజిస్ట్ ఆ మూవ్మెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ ఆర్ పార్కిన్సన్ స్పెషలిస్ట్ కన్సల్ట్ చేయాలి. పెద్దగా ఏం టెస్ట్కి అవసరం లేదు, బట్ మామూలుగా అगर టెస్ట్ కి అవసరం ఉన్నాయైతే తలకి స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్స్, అప్పుడప్పుడు పెట్ స్కాన్స్ తలకి, అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్ మామూలుగా బీపీ, షుగర్ కోసం, కొలెస్ట్రాల్ కోసం ఈ టెస్ట్ చేయాలి. అంటే మామూలుగా ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపించినప్పుడు మనం డాక్టర్కి వెళ్తే నార్మల్ గా క్లినికల్ చెకప్స్ చేస్తే చాలు, దాని త్రూ అది బయటపడితే కనుక మీరు ఫర్దర్ గా ముందుకు వెళ్తానంటారు. కరెక్ట్.
నా నెక్స్ట్ క్వశ్చన్ ట్రీట్మెంట్ కోసం ఒక మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఫిజికల్ అంటే సమ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే. ఆ తర్వాత ట్రీట్మెంట్స్ ఉన్నాయి సర్జికల్ ట్రీట్మెంట్స్. ఫస్ట్ అచ్చా, ఓకే, లెవెల్లో ఉంది, రిస్క్ లెవెల్ తక్కువ ఉంది అన్నప్పుడు మెడిసిన్స్ త్రూ ఇచ్చేసి ట్రీట్ చేస్తారు. కరెక్ట్ ఓకే, రిస్క్ లెవెల్ హై ఉంది అన్నప్పుడు సర్జరీకి వెళ్తాను అంటున్నారు. కరెక్ట్ ఇలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయి. Okay. స్టార్టింగ్ స్టేజ్ కి మెడిసిన్స్ నుంచి అలా చాలా రకాలకి మెడిసిన్స్ ఉన్నాయి. అలా ఇండియాలో ఇంకా మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి, హైదరాబాద్లో అన్ని జగ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్ ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ లేవు. ఈ మెడిసిన్ స్టార్ట్ చేయాలి. ఈ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా సిమ్టమ్స్ అంటే బరువుగా చేయకాలు బరువుగా ఉన్నాయి, ఇలా స్టిఫ్నెస్ ఉన్నాయి, కొద్దిగా స్లోగా నడుస్తా ఇలా కంట్రోల్ వస్తుందా, ఇంకా చేయకాలు వంకర ఏం కంట్రోల్ వస్తుందా, ఆ తర్వాత ఇలా మెయిన్ సిమ్టమ్స్ పేషెంట్స్కి మెడిసిన్ నుంచి కంట్రోల్ అవుతాయి. బట్ రెగ్యులర్ ఫాలోఅప్ చేయాలి. ఎప్పుడు వస్తాయి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ ముందుకి. పార్కిన్సన్ అంటే బ్రెయిన్లో ఒక కెమికల్స్ డోపామైన్ తక్కువ వస్తుంది. సేమ్ నేను ఒక ఉదాహరణ కోసం ఎగ్జాంపుల్ కోసం చెప్తా. సపోజ్ అని పేషెంట్కి షుగర్స్ ఉన్నాయి. షుగర్లో ఏమొస్తాయి, షుగర్కి ఇలా షుగర్ లెవెల్ ప్రకారంకి టాబ్లెట్కి డోస్ చేంజ్ చేస్తాను నేను. కరెక్ట్. సేమ్ పార్కిన్సన్ పేషెంట్కి సిమ్టమ్ ప్రకారంకి డోస్ చేంజ్ చేయాలి అండ్ ఇంకా వేరే మెడిసిన్ యాడ్ చేయాలి. ఈ డిఫరెంట్ స్టేజ్లో అండ్ పేషెంట్కి ఎట్లా సివియర్ సిమ్టమ్స్ ఉన్నాయి దాని ప్రకారంకి మెడిసిన్కి డోస్ చేంజ్ చేయాలి, మెడిసిన్ కొన్ని ఎక్స్ట్రా మెడిసిన్ యాడ్ చేయాలి. అంటే సార్ ఫర్దర్ గా ఈ మెడిసిన్ వాడుతూ ఉంటే గనక ఆ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చా, లేకపోతే ఇది కంటిన్యూగా లైఫ్ లాంగ్ వాడాలా? కరెక్ట్. ఇలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పార్కిన్సన్ కోసం ఈ మెడిసిన్ ఒక్కసారి పార్కిన్సన్ డయాగ్నోస్ అయింది, దానికోసం మెడిసిన్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి, జీవనకాలం తీసుకోవాలి. అట్లా బీపీ షుగర్ అట్లా అయింది, మెడిసిన్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. సేమ్ పార్కిన్సన్ కోసం ఇంకా మెడిసిన్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఇది ఏదైతే డిసీజ్ ఉందో ఇది మామూలుగా మనం ఇంట్లో ఏమైనా ఫుడ్ తో ఏమైనా తగ్గించుకునే అవకాశం ఉంటుందా సార్, అంటే రాకుండా ఉండడానికి? అసలు కరెక్ట్. ఈ ప్రివెంటివ్ మెడికేషన్ ఏంటి, మన హౌ టు ప్రివెంట్ పార్కిన్సన్ దానికి అట్లా బీపీ కోసం షుగర్ కోసం ఉన్నాయి. భోజనం కంట్రోల్ చేయండి, కొద్దిగా స్వీట్ తక్కువ తీసుకోవాలి, బీపీ కంట్రోల్ కోసం కొద్దిగా అలా సాల్ట్ ఐటమ్ తక్కువ తీసుకోవాలి, బీపీ షుగర్ కంట్రోల్. బట్ పార్కిన్సన్ కోసం అట్లా లేవు. పార్కిన్సన్ ఒక్కసారి డయాగ్నోస్ అయింది, మెడిసిన్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. అని తర్వాత భోజనం కోసం ఈ కంట్రోల్ లేవు. ఇప్పుడు రీసెంట్ టైంలో మోడర్న్ టైంలో పార్కిన్సన్స్కి ఇన్సిడెంట్స్ పార్కిన్సన్కి నేను చూసాక చాలా ఇన్సిడెంట్స్ పెరిగింది. ఎందుకు పెరిగింది దానికి రీజన్ ఒక 2 సైంటిఫిక్ కమిటీలో కొద్దిగా డిస్కషన్స్ అయింది. బికాస్ ఆఫ్ ద వేరే రకాలకి పొల్యూషన్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్, మెయిన్లీ పొల్యూషన్ అంటే ఏ పొల్యూషన్స్, ఒక వాతావరణంలో పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్స్. ఇప్పుడు మీరు చూడండి హైదరాబాద్ సిటీలో ఎన్ని సిటీలు పెద్ద సిటీలు ఎన్ని కార్స్ ఉన్నాయి, డెఫినెట్లీ అలా పైన అట్మాస్ఫియర్లో ఎయిర్లో డెఫినెట్లీ పొల్యూషన్స్ ఉన్నాయి. ఈ ఒకటి. సెకండ్ వాటర్ పొల్యూషన్, నీరులో పొల్యూషన్స్, అట్లా గ్రౌండ్ వాటర్ తగ్గింది, దానికి ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేవు, దానికోసం వాటర్కి ఇంకా పొల్యూషన్ నుంచి. అని థర్డ్ ఉన్నాయి భోజనంకి. ఇప్పుడు భోజనంలో పెస్టిసైడ్స్ ఎక్కువ యూస్ ఉంది. ఇలా మామూలుగా మీరు చూడండి ఆర్గానిక్ ఫుడ్ చాలా డిఫికల్ట్ ఉన్నాయి అని ఆర్గానిక్ నుంచి కొద్దిగా ప్రొడక్షన్స్ కొద్దిగా ఎఫెక్ట్ ఉంది. దానికోసం పెస్టిసైడ్స్ భోజనం ప్రొడక్షన్ కి చాలా కామన్ అయింది. ఈ పెస్టిసైడ్ నుంచి ఇక కోరిలేషన్స్ ఉన్నాయి, పాసిబిలిటీ ఉన్నాయి. ఇక 100% క్యూర్ లేవు, బట్ డెఫినెట్లీ వాటర్ పొల్యూషన్స్, ఎయిర్ పొల్యూషన్స్, ఫుడ్ పొల్యూషన్స్ ఇలా చాలా కామన్. కానీ కొన్ని పేషెంట్కి జెనెటిక్ ఇన్సూరెన్స్ కన్నా, జెనెటిక్ అంటే ఒక ఫ్యామిలీలో ఉన్న పార్కిన్సన్స్ ఇలా చాలా తక్కువ. ఇండియాలో ఇంకా 5-10% అట్లా ఉన్నాయి ఇలా ఫ్యామిలీలో ఇలా పార్కిన్సన్ డిసీజ్ రన్ వస్తుంది. మొత్తం మీద వంశ పారపర్యంగా ఈ డిసీజ్ రావచ్చు. అలాగే ఏవైతే ఇప్పుడు మనము ఎయిర్ పొల్యూషన్ వల్ల, ఈ డ్రైనేజ్ వీటి వల్ల, అలాగే ఈ మధ్య అన్ని కెమికల్స్ వేసి అవి పండిస్తున్నారు కాబట్టి అవి కూడా తినడం వల్ల ఇవి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ. ఓకే సార్, ఇప్పుడు మామూలుగా ఫస్ట్ స్టేజ్ అలా రిస్క్ లేదనే వాళ్ళకి మెడికేషన్ ఇచ్చి తగ్గిస్తారు, అవి లైఫ్ లాంగ్ కూడా వాడాలి అని చెప్పారు. ఇఫ్ ఇన్ కేస్ హై రిస్క్ ఉంది, హై లెవెల్లో వెళ్ళిపోయారు, ఇప్పుడు ఆ పర్సన్ కి ఖచ్చితంగా సర్జరీ చేసినప్పుడు అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ సర్జరీస్ ని మీరు ప్రిఫర్ చేస్తారు? ఈ హై రిస్క్ అంటే అడ్వాన్స్ స్టేజ్. బట్ ఇప్పుడు డిఫరెంట్ వెస్టర్న్ కంట్రీలో లైక్ ఇన్ యుఎస్ లో అండ్ యూరోప్ లో పార్కిన్సన్ డిసీజ్ అయితే ఎర్లీ స్టేజ్ కి సర్జరీ చేస్తారు. ఎందుకు ఒక్కసారి కాంప్లికేషన్ డెవలప్ అయింది, పేషెంట్ లేట్ స్టేజ్ లో అయింది, సర్జరీకి ఇంకా ఎఫెక్ట్ అట్లా 100% ఎఫెక్ట్ రావట్లేదు. ఈ సర్జరీకి పేరున్నాయి DBS అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. ఏంటి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్? ఏంటి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ లో
ఇలా బ్రెయిన్లో ఒక చిన్న హోల్ పెడతారు, 2 సైడ్లో చిన్న హోల్ పెట్టి ఎలక్ట్రోడ్ పెడతారు. ఎలక్ట్రోడ్ ఇంకా చిన్న చిన్న ఒక మషిన్స్ ఉన్నాయి. ఈ మషిన్స్ బ్రెయిన్ లోపల పెడతారు, చాలా 1 సెంటీమీటర్ చిన్న సైజ్కి. దానికి బయట నుంచి కంట్రోల్ వస్తాయి. ఈ కంట్రోల్కి పేస్ మేకర్, మీకు ఐడియా ఉంది, హార్ట్కి పేస్ మేకర్స్ ఉన్నాయి. సేమ్ ఇలా బ్రెయిన్కి పేస్ మేకర్స్ ఉన్నాయి. అంటే ఇలా చిన్న హోల్ చేసి ఇలా చాలా టెక్నికల్ సర్జరీ ఉన్నాయి. అండ్ ఈ సర్జరీలో ఏం రిస్క్ లేదు, 0 రిస్క్. ఇప్పుడు వరకు నేను ఒక్క డే ఇంకా చూడలేదు ఈ సర్జరీ తర్వాత. ఎంత టైం పడుతుంది సార్ ఈ సర్జరీకి కొద్ది టెక్నికల్ సర్జరీ ఉన్నాయి. టెక్నికల్ అంటే నా ఫస్ట్ కరెక్ట్గా చూడాలి, ఒక్క మిల్లీమీటర్ ఇక్కడ డిస్ప్లేస్ అయింది పేషెంట్స్కి సిమ్టమ్ అని. ఈ అవేక్ సర్జరీ ఉన్నాయి. అవేక్ సర్జరీ అంటే పేషెంట్స్ కాన్షియస్ లో వస్తుంది, సర్జరీ చేస్తారు అట్లా. అని దానికి సర్జరీ టేబుల్ ఎలక్ట్రోడ్ పెట్టి చూద్దాం నేను, ఆ పేషెంట్కి ఒక తగ్గింది, ట్రెమర్ తగ్గింది, స్టిఫ్నెస్ తగ్గింది, స్లోనెస్ తగ్గింది. ఓటీ టేబుల్లో చూస్తాను నేను. ఓటీ టేబుల్లో కన్ఫర్మ్ చేసి పేషెంట్స్కి మంచి సిమ్టమ్స్ రికవర్ అయింది, సేమ్ ప్లేస్కి ఎలక్ట్రోడ్ పెట్టి తర్వాత బయట నుంచి వైర్ నుంచి ఇలా చెస్ట్లో పైన చెస్ట్లో పేస్ మేకర్ పెడతారా. అండ్ పేస్ మేకర్కి బయట నుంచి కంట్రోల్ రిమోట్ ప్రకారంకి ఉన్నాయి, చిన్న రిమోట్ నుంచి అలా ఇలా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఇక వీ కెన్ డౌన్లోడ్ చేసి ఇలా కంట్రోల్ కొద్దిగా కరెంట్ కంట్రోల్ చేస్తారు. కరెంట్ వేరే వేరే సపోజ్ కొన్ని పేషెంట్స్కి కొద్దిగా సిమ్టమ్ ఎక్కువ ఉంది, కొద్దిగా అప్పుడప్పుడు కరెంట్ పెంచే అవసరం ఉన్నాయి, కొద్దిగా సిమ్టమ్స్ ఎక్కువ తగ్గింది, కొద్దిగా కరెంట్ తగ్గిన. ఇది చాలా టెక్నికల్ సర్జరీ ఉన్నాయి. ఈ సర్జరీ ఇంకా ఇన్సూరెన్స్లు ఇప్పుడు ఇండియాలో ఒక 1 హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఎస్, హెల్త్ ఇన్సూరెన్స్ లో ఈ సర్జరీ లోపల కవర్ ఉన్నాయి. ఓకే సార్. సార్ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ ఈ సర్జరీకి? సర్జరీకి టైం దానికోసం ఇలా టెక్నికల్ ప్రాసెస్ ఉన్నాయి. దానికోసం మార్నింగ్ టు ఈవినింగ్ టైం ఉంది. ఇంకా 7 to 8 బట్ 7 to 8 hours లో ఒక పేషెంట్స్ 4-5 hours అవేకే ఉన్నాయి. బికాస్ ఇక్కడ చూడాలి కరెక్ట్ ఉన్నాయా లేవు. బికాస్ చాలా చిన్నగా 1 సెంటీమీటర్ పైన కింద అయింది పేషెంట్స్కి మళ్ళీ ఎఫెక్ట్ రావట్లేదు. బట్ ఈ సర్జరీ కొన్ని కాస్ట్లీ ఉన్నాయి, చాలా కాస్ట్లీ ఉన్నాయి, చాలా కాస్ట్లీ ఉన్నాయి. దానికోసం ఎనీ పేషెంట్స్కి దిస్ ఇస్ నా జనాలకి మెసేజ్ ఉన్నాయి, ఎవ్రీ వన్ షుడ్ లిసన్. ఎనీ ఫ్యామిలీ మెంబర్స్కి పార్కిన్సన్ డిసీజ్ డిటెక్ట్ అయింది, హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆటోమేటిక్లీ ఈ సర్జరీ హెల్త్ ఇన్సూరెన్స్ లోపల కవర్ ఉన్నాయి. యూ కెన్ గెట్ ట్రీటెడ్ వితౌట్ ఎనీ అలా ఎక్స్ట్రా కాస్ట్ నుంచి. ఓకే సార్. మరి ఈ సర్జరీ అయిపోయాక దాని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇలా సర్జరీ తర్వాత ఇంకా మాక్సిమం బెనిఫిట్ ఏంటి, సర్జరీ తర్వాత ఎక్కువ మెడిసిన్కి అవసరం లేదు. సపోజ్ కొన్ని పేషెంట్స్ ఒక సిండోపా ప్లస్ వాడతారు, 4-5 సార్లు 6 సార్లు వాడతారు, 2-3 రకాలకి పార్కిన్సన్ మెడిసిన్ వాడతారు. ఈ మెడిసిన్లో ఆల్మోస్ట్ ఒక 3 రకాల మెడిసిన్లో 1 మెడిసిన్ అవసరం వస్తుంది. ఈ 1 మెడిసిన్కి అసలు 4 సార్లు వాడుతుంది, ఈ సమయం 2 times సరిపోతుంది. ఇలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఈ మెడిసిన్ నుంచి అప్పుడప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్ పాసిబిలిటీ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్ పెద్ద సైడ్ ఎఫెక్ట్ లేవు, అట్లా బ్రెయిన్ కానీ కిడ్నీ ఖరాబ్ కానీ లివర్ కానీ ఖరాబ్ అట్లా లేవు. బట్ ఇంకా వేరే సిమ్టమ్స్ కొద్దిగా డెవలప్ ఛాన్స్ ఉన్నాయి. ఈ DBS సర్జరీ చేసిన తర్వాత మొత్తం ఈ సిమ్టమ్స్ కంట్రోల్గా వస్తుంది. ఇలా చాలా బెస్ట్ బెనిఫిట్. అన్ని సిమ్టమ్స్ తగ్గిపోతాయి, 1-2 మెడికేషన్ అది వాడితేనే సరిపోతుంది, ఓవరాల్ గా వాడాల్సిన పని లేదు. ఓకే సార్. మరి ఈ డిసీజ్ కి ఇప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత ఈ వ్యాయామం కానీ ఫిజియోథెరపీ కానీ అలా చేస్తే? ఇలా ఈ సర్జరీ ఆల్రెడీ ఎలక్ట్రోడ్ పెట్టారు, చిన్న హోల్స్ ఉన్నాయి, చిన్న హోల్ క్లోజ్ చేస్తారు, పేస్ మేకర్ కూడా ఉన్నాయి. మామూలుగా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి, ఒక ఫేమస్ రాక్ స్టార్స్ ఉన్నాయి, యూజింగ్ గన్ మెటాలిక్స్ ఇలా పేరు ఉన్నాయి, ఆస్బార్న్. హీఈస్ రీసెంట్లీ డైడ్ లాస్ట్ వీక్. అండ్ ఈ చాలా ఫేమస్ వెస్టర్న్ కంట్రీస్ లో హీఈస్ వెరీ ఫేమస్ మెటాలిక్ రాక్ స్టార్. అండ్ హీ హ్యాజ్ పార్కిన్సన్. ఇలా పార్కిన్సన్ ఉన్నాయి. ఈ పార్కిన్సన్ తర్వాత 78 years వరకు ఇలా పని చేశారు, 80 years వరకు పని చేస్తారు. అండ్ హీ హ్యాజ్ పర్ఫార్మ్ లాస్ట్ మంత్ లో యూరోప్లో జాగాలో పర్ఫార్మెన్స్ చేశారు. అట్లా లేక పార్కిన్సన్ డెవలప్ అయింది, మీరు లైఫ్ కొద్దిగా ఖరాబ్ అవుతుంది అట్లా లేవు. ఈవెన్ పార్కిన్సన్ తర్వాత ఇంకా మీరు మంచిగా మెడిసిన్ తీసుకోవాలి, సపోజ్ DBS సర్జరీ చేయాలి, మీరు లైఫ్ కొద్దిగా మంచిగా వస్తుంది. అట్లా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకా మీరు ఒక వెరీ ఫేమస్ బాక్సర్స్ ఉన్నాయి, ఈ బాక్సర్ పేరు మొహమ్మద్ అలీ. ఇలా యూఎస్కి ఉన్నాయి బాక్సర్, ఇలా 78 ఏజ్. ఈ మొహమ్మద్ అలీకి ఇంకా పార్కిన్సన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఇలా చాలా ఫేమస్ బాక్సర్స్, అట్లా వరల్డ్ ఛాంపియన్ బాక్సర్స్ ఉన్నాయి. అట్లా పార్కిన్సన్ అయితే అలా
ఏం టెన్షన్కి అవసరం లేవు, మెడిసిన్స్ నుంచి అని సపోజ్ ఆ డీబీఎస్ చేసిన తర్వాత పేషెంట్కి సిమ్టమ్ మంచిగా కంట్రోల్ వస్తున్నారు. ఓకే సార్, మొత్తంగా ఈ డిసీజ్ ఉన్నా కానీ కంగారు పడకుండా మెడికేషన్ Yes. తీసుకొని సర్జరీలు చేసుకొని ఎంతో మంది సక్సెస్ఫుల్ అవుతున్నారు కాబట్టి మీరు ఎవరు కంగారు పడొద్దని చెప్తున్నారు సార్. కరెక్ట్. సార్ మొత్తం మీద పార్కిన్సన్స్ డిసీజ్ గురించి అసలు అది ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, దాని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీటన్నిటి గురించి చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఝాన్సీ గారు.